మట్టి ఎరువులు ఎలాంటివి వాడుకుంటే బాగుంటుంది అని. ఈ నిర్మాణానికి సంబంధించి మాత్రమే టెర్రస్ గార్డెన్ ప్రత్యేకత. తక్కినవన్నీ కూడా భూమి మీద చేసే వ్యవసాయం లాంటివి అన్నీ కూడా మట్టి ఎరువులు, వాటి పాళ్ళు, మిశ్రమాలు, పెస్టిసైడ్స్, పెస్ట్ కంట్రోలు ఇట్లాంటివన్నీ కూడా భూమి మీద చేసే వ్యవసాయం లాగే ఉంటుంది. ఒక్క సాధనాలను సమకూర్చుకోవడం వరకే ప్రత్యేకత. ఎటువంటి సమకూర్చుకోవాలి. అందువల్ల మట్టి ఆ మడులు కట్టుకోవడం అయిపోయిన తర్వాత కుండీలను ఏర్పాటు చేసుకున్న తర్వాత నిలువు పందిరి వేసుకున్న తర్వాత మనము ఏ మట్టి వాడాలి. సాధారణంగా మనకు 2 రకాల మట్టి దొరుకుతుంది, ఎర్రమట్టి, నల్లమట్టి. ఏదైనా వాడవచ్చు. హైదరాబాద్లో మట్టుకు ఎక్కువ ఎర్రమట్టి అమ్ముతూ ఉంటారు. రోడ్ల సైడ్ అక్కడక్కడ కుప్పలు పోసి అమ్ముతూ ఉంటారు. ఎర్రమట్టి కొంచెం నల్లమట్టితో పోలిస్తే ఎర్రమట్టి కొంచెం బెటర్ అని అంటారు. నల్లమట్టిలో కొన్ని పంటలు బాగా పండుతాయి. నిజానికి ధనియం లాంటిది నల్లమట్టిలో బాగా వస్తాయి. నేనైతే 2 రకాల మట్టిని వాడాను. చెరువు మట్టి కొంత వాడినా, ఎర్రమట్టి కొంత వాడినా. ఏ మట్టి వాడినా కూడా 2 వంతుల మట్టి 1 వంతు పశువుల ఎరువు కలుపుకుంటే చక్కగా ఉంటుంది. కొందరు కొన్ని పద్ధతులు చెప్తూ ఉన్నారు. నేనైతే ఆ పద్ధతులు ఎప్పుడు కూడా పాటించలేదు. మట్టి ఉన్ను ఎరువు మిశ్రమాన్ని మాత్రమే నేను వాడాను. ఎర్రమట్టిలో సహజంగానే కొంత ఇసుక ఉంటుంది. మనం ఇసుక కలపనక్కర్లేదు. మనం పశువుల ఎరువును కలుపుతున్నాం కనుక ప్రత్యేకించి కోకో పిట్ కూడా కలపనక్కర్లేదు. నల్లమట్టిలో కొంచెం ఇసుక తక్కువ ఉంటుంది కనుక నెర్రలుబారే స్వభావం ఉంటుంది కనుక మనం పశువుల ఎరువును కొంచెం ఎక్కువ కలిపినట్టయితే మృదుత్వం పెరుగుతుంది, పగుళ్ళు ఇవ్వదు నేల. కనుక పశువుల ఎరువుతోటి ఇవన్నీ భర్తీ అవుతాయనేది నా అనుభవం. కనుక మట్టి ఉన్ను మాగిన పశువుల ఎరువు అయితే చాలు. పశువుల ఎరువు మాత్రమే వాడాలన్నా అంటే పశు పక్షాదుల విసర్జితాలన్నింటినీ కూడా ఎరువులుగా వాడచ్చు. సమస్త పశు పక్షాదుల ఎరువులన్నీ కూడా మనం ఎరువులుగా వాడచ్చు. కాకపోతే తాజా ఎరువులు వాడకూడదు. అవి చివికిన అయి ఉండాలి, పాత ఎరువులు అయి ఉండాలి, బాగా కంపోస్టు సంపూర్ణంగా అయ్యి ఉండాలి అంతే. ఆ విధంగా మనం మట్టి ఉన్న ఎరువులు సమకూర్చుకొని 2 వంతుల మట్టి 1 వంతు ఎరువును కలుపుకొని మడులు నింపుకున్నట్టయితే 2 అంగుళాల వెలితి నింపుకున్నట్టయితే మట్టి ఎరువులు నింపుకునే దశ పూర్తి అవుతుంది. అయితే దొరికితే మేకల ఎరువు శ్రేష్టము. హైదరాబాద్లో అంటే మనం ఎరువును మట్టిని కూడా ఇవాళ కాస్త పరిశుభ్రమైంది వాడే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. చుట్టూ మనకు దొరికేది హైదరాబాదులో పశువుల మేతకు వాడేదంతా మూసి పరివాహక ప్రాంతపు గడ్డి. మూసి నీళ్ళు ఎట్లా ఉంటాయో మనందరికీ తెలుసు. కనుక మూసి నీరు పారిన గడ్డి తిన్న పశువుల ఎరువు కూడా వాడకుండా ఉండడం మంచిది. కొంచెము డైరీ ఫార్మ్స్ బయటికి వెళితే 2-3 కలిసి చుట్టూ విలేజ్లలో వెళ్తే చక్కటి పశువుల ఎరువు దొరుకుతుంది. ఓ ట్రాక్టర్లో 2-3 తెచ్చుకొని కూడా షేర్ చేసుకోవచ్చు. శ్రమ పడి శ్రద్ధ తీసుకొని ఎరువులను సేకరించుకోవడం, మట్టిని సేకరించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇంత చేసి ఈ సహజమైన పద్ధతిలో, ఈ ప్రకృతి సిద్ధ వ్యవసాయం పద్ధతిలో మనం కూరగాయలు పండించుకుందామని అనుకున్నప్పుడు దానికి వాడే బేస్ పదార్థం అందులో కల్తీ లేకుండా చూసుకోవడం చాలా అవసరం.